కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ను ఒక సమస్య తెగ వేధిస్తోంది. 2 ఎంపీ స్థానాల్లో గెలిచిన రాహుల్ ఇప్పుడు ఏదో ఒక స్థానాన్ని వదులుకోవాల్సిందే. ఈ రెండింటిలో ఏ స్థానాన్ని వదులుకోవాలో అర్థం కాక గందరగోళంలో ఉన్నారట రాహుల్. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్కు ప్రస్తుతం పెద్ద సమస్య ఎదురైంది. వయనాడ్, రాయ్బరేలీ స్థానాల్లో విజయం సాధించడంతో ప్రస్తుతం ఓ స్థానాన్ని రాహుల్ వదులుకోవాల్సి ఉంది. దీంతో రాహుల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల్లో అమేథీ నుంచి పోటీ చేసి ఓటమి తర్వాత కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేసి గెలిచారు రాహుల్. 2024లో రెండోసారి ఇక్కడి నుంచి భారీ మెజార్టీతో విజయం సాధించారు. మరోవైపు 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాయ్బరేలీ నుంచి పోటీ చేసి విజయభేరి మోగించారు. అయితే ఇప్పుడు ఏ స్థానాన్ని వదులుకోవాలో అర్థం కావడం లేదంటున్నారు రాహుల్. అందుకే ఏ నిర్ణయం కూడా తీసుకోలేకపోతున్నారని చెబుతున్నారు రాహుల్. కష్టకాలంలో అండగా నిలిచిన వయనాడ్ అంటే రాహుల్కు చాలా ఇష్టం. అదే సమయంలో తాతల కాలం నుంచి పోటీ చేస్తున్న కంచుకోట లాంటి రాయ్బరేలీని వదులుకోలేరు. దీంతో ఏం చేయాలో అర్థం కాక సతమతమవుతున్నారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్కు ప్రస్తుతం పెద్ద సమస్య ఎదురైంది. వయనాడ్, రాయ్బరేలీ స్థానాల్లో విజయం సాధించడంతో ప్రస్తుతం ఓ స్థానాన్ని రాహుల్ వదులుకోవాల్సి ఉంది. దీంతో రాహుల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల్లో అమేథీ నుంచి పోటీ చేసి ఓటమి తర్వాత కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేసి గెలిచారు రాహుల్. 2024లో రెండోసారి ఇక్కడి నుంచి భారీ మెజార్టీతో విజయం సాధించారు. మరోవైపు 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాయ్బరేలీ నుంచి పోటీ చేసి విజయభేరి మోగించారు. అయితే ఇప్పుడు ఏ స్థానాన్ని వదులుకోవాలో అర్థం కావడం లేదంటున్నారు రాహుల్. అందుకే ఏ నిర్ణయం కూడా తీసుకోలేకపోతున్నారని చెబుతున్నారు రాహుల్. కష్టకాలంలో అండగా నిలిచిన వయనాడ్ అంటే రాహుల్కు చాలా ఇష్టం. అదే సమయంలో తాతల కాలం నుంచి పోటీ చేస్తున్న కంచుకోట లాంటి రాయ్బరేలీని వదులుకోలేరు. దీంతో ఏం చేయాలో అర్థం కాక సతమతమవుతున్నారు రాహుల్ గాంధీ.